హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెడలో టీడీపీ కండువాతో వెళ్లి ఓటేశారు. బాలకృష్ణ పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రభావితం చేసేలా టీడీపీ కండువా వేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెడలో టీడీపీ కండువాతో వెళ్లి ఓటేశారు. బాలకృష్ణ పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రభావితం చేసేలా టీడీపీ కండువా వేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతిమా ధర్మరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రతిమ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ టీడీపీ కూటమి అభ్యర్థి బాలకృష్ణ ఈ రోజు ఓటు వేసేటువంటి సమయంలో పోలింగ్ కేంద్రానికి ఆయన టీడీపీ కండువాను వేసుకోవడం జరిగింది. అయితే ఆయన లైన్ లో ఉన్నప్పుడే అక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు ఆయన్ని సూచించడంతో కండువా అనుమతి లేదు అని చెప్పడంతో ఆయన అక్కడక్కడికే ఆ కండువాను తీసేసి ఆయన మామూలుగానే పోలింగ్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఓటు వేసి తన ఓటు హక్కును తన భార్యతో సహా ఓటు హక్కును వినియోగించుకొని ఆయన బయటకు వచ్చారు. అయితే ఈ విషయాన్ని కేవలము రాజకీయంగా వైసీపీ వర్గాలు చూశాయని దాన్ని పెద్ద ఇష్యూ చేశారని తను సూచించగానే ఆ కండువాను తీసేశాననేటువంటి ఎక్స్ప్లెనేషన్ బాలకృష్ణ ఇచ్చారు. దుర్గా ప్రతిమ, అయితే ఈసీ ఇప్పటికే చెప్పింది. అయితే రంగులతో అయితే ఇబ్బంది లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇటు ఫ్లాగ్స్ జెండాలు కానీ లేదంటే కండువాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ బూతుల దగ్గర పోలింగ్ బూత్ లోపలికి కూడా అనుమతి లేదు అంటూ కూడా చెప్పింది. అయినా కూడా బాలకృష్ణ పోలింగ్ బూత్ వరకు కూడా కండువా వేసుకొని రావటం, అక్కడ వారు అభ్యంతరం చెప్పడం, ఆయన తీసి వెళ్లి ఓటు వేశారు. అయితే ఈ ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలంటారు? అదే మనం మామూలుగా చూసినట్లయితే ఈసీ నిబంధనల మేరకు పోలింగ్ బూత్ లోపలికి కూడా ఎటువంటి పార్టీ కండువాలు వేసుకునేదానికి అనుమతి అయితే లేదు. కానీ బాలకృష్ణ ఆయన సతీమణితో కలిసి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ఎంట్రన్స్ లోకి వచ్చి క్యూలో నిలబడినంత వరకు మనం చూస్తున్న విజువల్స్ లో ఆయన మెడలో అయితే టీడీపీ కండువా ఉంది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి చెప్పడానికి అక్కడ ఎవరు సాహసించలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆయనకి సూచించడంతో ఆయన అక్కడ తీసివేశారు. అదేదో ఒక అనుచిత పరిణామం తప్పితే తాను ఎవరిని ప్రలోభ పెట్టడానికి కండువాను వేసుకురాలేదను అని కూడా ఆయన మనకు మీడియాకు తెలియజేశారు. దీపిక, ప్రతిమ, మరి ఇటు వైసీపీ నేతలు చూస్తే ఖచ్చితంగా అయితే ఆరోపణలు చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు, ఓటర్ని ప్రభావితం చేసే విధంగానే కావాలనే కండువా వేసుకుని వచ్చారంటూ కూడా వారు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఏమంటున్నారు వాళ్ళు? తప్పకుండా వైసీపీ వాళ్ళైతే దీన్ని ఒక ఇష్యూ చేస్తారు. హిందూపురంలో ఒక
సీనియర్ పొలిటీషియన్ ఇది మూడోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి బాలకృష్ణకు కండువా వేసుకురాకూడదు అనేటువంటి విషయం తెలీదా? కావాలని ఆయన ఈ ఓటర్ల ప్రభావితం చేయడానికే ఒక సైన్ ద్వారా తన మెడలో ఈ కండువాని వేసుకుని వచ్చారు. కాబట్టి దీనిపైన ఈసీ చర్యలు తీసుకోవాలని వైసీపీ వర్గాలైతే ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.